ఎంత గొప్ప ప్లేయర్ అయినా ఫామ్ కీలకం. ఫామ్ లో లేకపోతే అప్పటి వరకు పొగిడిన వాళ్లు కూడా ఆడేసుకుంటారు. హీరోగా చూసిన వాళ్లు సైతం విలన్ను చేసేస్తారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ఆల్రౌండర్ గా పాండ్యా తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్లో మెరుగైన రికార్డుంది. ముంబై ఇండియన్స్ కు గతంలో కీలక ఆయుధంగా నిలిచాడు. వాల్యుబుల్ ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ కు మారాడు. కెప్టెన్ గా అక్కడ మంచి మార్కులు కొట్టేశాడు. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ రాణించాడు. కెప్టెన్ గా తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కెప్టెన్సీని మాజీలు మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కు మళ్లీ వచ్చాక టఫ్ టైంను ఫేస్ చేస్తున్నాడు. అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్లు ఎక్కడ జరిగినా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఏ ప్లేయరు ఎదుర్కొని విధంగా విమర్శలను ఫేస్ చేస్తున్నాడు. అభిమానుల మద్దతు కరువైంది. అదే సమయంలో పాండ్యా వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ అంచనాలు అందుకోలేకపోతోంది. ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. బౌలింగ్ పాండ్యా సరైన మార్పులు చేయడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుసగా తొలి 3 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో పాండ్యాపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో గెలవడం హార్దిక్ కు ఊపిరిని ఇచ్చే విషయమే. కానీ ఆ వెంటనే మళ్లీ ఓటమి తప్పలేదు. అది కూడా సొంత మైదానంలోనే ముంబై ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ పై పాండ్యా వ్యూహాలను మాజీలు తప్పుపట్టారు. ఆఖరి ఓవర్లో పాండ్యా బౌలింగ్ చేయడం సరైన నిర్ణయమే కాదన్నారు. బ్యాటింగ్లోనూ నిరాశపరిచాడని బౌన్సర్లు సంధించారు. గెలుపోటములు పక్కన పెడితే వ్యక్తిగత ప్రదర్శన కూడా సరిగా లేదు. అటు బ్యాటర్గా ఇటు బౌలర్గానూ హార్దిక్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అభిమానులతో పాటు విమర్శకులకు టార్గెట్ గా మారిపోతున్నాడు. దీంతో పాండ్యాపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. చేతిలో బలమైన జట్టు ఉన్నా మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నాననే బాధ హార్దిక్ లో కనిపిస్తోంది. ఫీల్డ్లో కాన్ఫిడెంట్ గా తిరిగే పాండ్యా ఇప్పుడు డీలా పడిపాడు. ఇదే సమయంలో T20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్న హార్దిక్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. ఓ రకంగా ఇది కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ పై ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్లు ఆడింది. 4 మ్యాచ్ల్లో ఓడింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఇకపై అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్ చేరడానికి అవకాశం ఉంది. కానీ జట్టును సరైన మార్గంలో పాండ్యా నడిపించాలనే వాదన వినిపిస్తోంది. పరాజయాలు కొనసాగితే మాత్రం హార్దిక్ కెప్టెన్సీకి డేంజర్ తప్పదని మాజీలు అంటున్నారు. మొత్తంగా ఐపీఎల్లో ముంబై కెప్టెన్ సవాళ్లను ఎదుర్కొంటున్నాడు.